అందరికీ నమస్కారం. ఇంటి భోజనానికి స్వాగతం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో పిల్లల కోసం ఈజీగా తయారు చేసుకునేటటువంటి ఒక లంచ్ బాక్స్ రెసిపీని అంటే రైస్ రెసిపీని చూపిస్తున్నాను. ఇది చేసుకోవటం చాలా తేలికండి, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మరి దీనికోసం ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా త్వరగా అయిపోతుంది. తక్కువ టైంలో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఇలా ముందు రోజు నైటే ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఒక గ్లాసు బియ్యాన్ని చక్కగా వేసేసుకొని కడిగేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. మనం మిగతా వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపల ఈ బియ్యం అనేది నానుతుంది. మీరు ఇక్కడ బిర్యానీ రైస్ని వాడుకున్నట్లయితే ఒక గ్లాస్ నీళ్ళే సరిపోతాయి. నార్మల్గా రెగ్యులర్ రైస్ కనుక వాడుతున్నట్లయితే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అనేవి సరిపోతాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకోండి. అరగుప్పెడు శనగల్ని ముందు రోజు రాత్రిపూటే మనం నానబెట్టేసుకుని కనుక పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉదయానికి నానిపోయి ఉంటాయి కాబట్టి మనం చక్కగా చేసేసుకోవచ్చు. లేదా మీరు రెడీమేడ్గా స్ప్రౌట్స్ని కూడా తీసుకొని వాడుకోవచ్చు. అంటే సూపర్ మార్కెట్లో దొరికేటటువంటి చనా స్ప్రౌట్స్ అన్నమాట. మనం తీసుకునేటువంటి ఒక గ్లాసు బియ్యానికి అరగుప్పెడు శనగలు అనేవి సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక చిన్ని ఆకు బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లి తరుగు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెము మగ్గిన తర్వాత దీంట్లోకి రాతి పువ్వుని కొంచెం యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ రాతి పువ్వు రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, అలాగే ఘాటుగా ఉంటుంది. ఇది వేగిపోయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటాలు అనేవి మెత్తబడేంత వరకు కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, టమాటాలు అనేవి కొంచెం మెత్తబడిపోయి పైన ఉన్న స్కిన్ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది. ఈ స్టేజీలో మనం నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నటువంటి శనగల్ని నీళ్లు వంపేసుకొని వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ శనగల్ని వేయించేసేసుకొని మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. నేను తీసుకుంది రెగ్యులర్ రైస్ కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ముందే 1 గ్లాస్ పోసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకొక గ్లాస్ పోసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక్కసారి కలిపి పెట్టేసేయండి. తర్వాత రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా వేయించి పొడి చేసుకున్నటువంటి ధనియాలను వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి కలిపి పెట్టేసేసి టేస్ట్ని చెక్ చేసుకుంటే మనకి ఉప్పు అనేది సరిపోయిందో లేదో అర్థమవుతుంది. కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, మొత్తాన్ని ఒకసారి కలిపి పెట్టేసేసి మూత పెట్టుకొని కనీసము 3 విజిల్స్ని రానిచ్చుకోవాలి. ఇదే రైస్ని మీరు మామూలు నీళ్ళతో కాకుండా కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చు. అలాగే మీకు ఇష్టం ఉంటే పుదీనాని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఈ విధంగా విజిల్ వచ్చిన తర్వాత ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా రైస్ అనేది పొడి పొడిలాడుతూ మంచి కలర్లోకి వచ్చేస్తుంది. అందుకే ఇది లంచ్ బాక్సులకి చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. మరి మీరు కూడా తప్పకుండా ఈ చనా పులావ్ని ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ని ఈజీగా చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.